వారికి ట్రైన్ అందదని ఒక అరగంట నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు నన్ను. థ్యాంక్ యూ అండి, మీరు వచ్చి ఎంతో దూరం మా శివప్రసాద్ మాస్టర్ గారిని సన్మానం చేసినందుకు మేము ఎప్పుడూ మర్చిపోలేము. థ్యాంక్ యూ అనాలి. చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇక నుంచి మాట్లాడేవాళ్ళు సంక్షిప్తంగా మాట్లాడాలని విన్నపం చేసుకుంటున్నానండి. నెక్స్ట్ మన ఎంఈఓ సార్. సభాధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయకుమార్ గారికి, అట్లానే ఈరోజు పదవీ విరమణ చేయబోతున్నటువంటి శివప్రసాద్ సార్ మాస్టర్ గారికి, స్టేజీ మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకు, అట్లానే స్టేజీ ముందున్నటువంటి ఆత్మీయులకు, మాస్టర్ గారి బంధుమిత్రులకు, ఉపాధ్యాయులకు, గ్రామస్తులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. సారు అందరూ చెప్పే ఉంటారు, నేను మిస్ అయ్యాను. మరి చూస్తుండగానే ముఖమే తెలుస్తుంది చాలా సౌమ్యులని. మరి నేను వచ్చిన దగ్గర నుంచి నాకు ఈ పాఠశాలతో ఎక్కువ అనుబంధం ఉంది. ఎక్కువసార్లు హై స్కూల్స్ని విజిట్ చేసిన స్కూల్ ఇదే, ఎక్కువసార్లు మీ స్కూలే చేశాను. కానీ అందరితో నాతో చాలా చక్కగా అందరూ కూడా ఆత్మీయంగా పలకరించడం కానీ, రిసీవ్ చేసుకోవడం కానీ, అట్లానే నేను కూడా పిల్లల పట్ల మనం చేయాల్సిన బాధ్యతల పట్ల కూడా తెలియజేస్తూ 10th క్లాస్ వాళ్ళకు కూడా మోటివేషన్ క్లాసు తీసుకుంటూ మరి నేను తెలియజేస్తూ ఉంటాను. మరి మనం ఉపాధ్యాయులుగా మరి శివప్రసాద్ సార్ గారు మరి మనం మంచిగా, మన సంకల్పం మంచిదైతే దేవుడు కూడా మనని ఆశీర్వదిస్తారు. అట్లనే వాళ్ళ పిల్లలు కానివ్వండి మంచి పొజిషన్లో ఉన్నారు. అట్లనే సారు స్కూల్ పట్ల చాలా మరి ఆత్మీయంగా ఉండేటువంటి స్వభావం కలిగిన వారని చెప్పి ప్రధానోపాధ్యాయులు వారు చెప్పున్నారు. మరి ఎక్కువగా ముందుగానే వచ్చి ప్రైవేట్ క్లాసులు తీసుకోవటం, ఎక్స్ట్రా క్లాసులు కానివ్వండి, అది సెలవు దినాల్లో పరిపూర్ణంగా పిల్లల కోసం సాక్రిఫైస్ చేయటం కానివ్వండి, మరి పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో పంచుకోవటం కానివ్వండి, మరి చాలా ముందస్తుగా ఉండి నాకు వెన్నుదన్నుగా ఉంటారని చెప్పి ప్రధానోపాధ్యాయులు వారు చెప్పున్నారు. అది అక్షర సత్యంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా మరి ఉపాధ్యాయులు అనేవాళ్ళు నిత్య విద్యార్థిలాగా ప్రతిరోజు కూడా మనం చెప్పాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ ఇప్పుడున్నటువంటి డిజిటల్ టెక్నాలజీకి అనుసంధానంగా మన మెథడ్స్ అన్నీ కూడా ఇప్పుడున్నటువంటి సిబిఎస్ఈ సిలబస్ క్వశ్చన్ ప్యాటర్న్ అర్థం చేసుకుని పిల్లలకి చెప్పటంలో, గ్రామర్ విషయంలో కానివ్వండి, ఆ క్వశ్చన్ నెంబరు యొక్క టైప్ కానివ్వండి, అవన్నీ కూడా నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇంగ్లీష్ అనేది చేయిస్తే మరి పిల్లల యొక్క సామర్థ్యాలు పెరుగుతాయి, ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మరి ఇంగ్లీష్లో చాలా మరి మెటీరియల్ కానివ్వండి, అట్లానే పిల్లలకి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజెస్ చేయించడంలో కానివ్వండి, మరి పాఠశాలలో అందరూ కూడా సమిష్టిగా టీం వర్క్ చేయటం వల్ల కూడా మరి పాఠశాలలో రోలు పెంచడం జరిగింది. మరి అది కూడా అందరూ సమిష్టి కృషి వల్ల జరిగింది. కాబట్టి ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు మన జాబ్ చార్ట్లో ఉన్నటువంటి అంశాలు ఎక్కువగా ముందు ప్రాధాన్యతనిస్తూ మన వృత్తిని దైవంగా భావించి మన దగ్గరకు వచ్చేటువంటి చిన్నారులని, పేద పిల్లల్ని న్యాయం చేస్తూ వాళ్ళని మరి ఫండమెంటల్స్ రాని వాళ్ళకి ఫండమెంటల్స్ నేర్పుతూ మరి ముందెత్తున 10వ తరగతి సిద్ధం చేసి 10వ తరగతికి ప్లాన్ చేసుకుని 10వ తరగతి పిల్లల్ని మరి అందరూ ప్యాచ్ చేయాలనేటువంటి సంకల్పంతో ఉండాలి. అదేవిధంగా ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఫండమెంటల్స్ ప్రాథమిక స్థాయి నుంచే కనుక నేర్చుకుని ఉంటే మరి వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి, అట్లనే ఆ పిల్లవాడు హైయర్ ఎడ్యుకేషన్లో స్టాండర్డ్ అవ్వడానికి, హైయర్ ఎడ్యుకేషన్లో ఎప్పుడైతే స్టాండర్డ్స్ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా అన్ని విషయాలు నేర్చుకోవడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్స్ కానివ్వండి,
అన్నీ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఉపాధ్యాయులు కూడా మన దగ్గరకు వచ్చేటువంటి పేద పిల్లల్ని మరి గుర్తుంచుకొని వాళ్ళని మరి రకరకాల విద్యార్థులు మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళ యొక్క అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి మనం అర్థం చేసుకుని వాళ్ళని చేరదీసి చేరదీసి వాళ్ళకి చెప్పాల్సినటువంటి స్టాండర్డ్స్ని బట్టి దిగి చెప్పి మరి ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే సహజంగా అందరూ మన దగ్గరికి వచ్చేటువంటి అందరూ ఒకే రకంగా ఉండరు. అలాంటి వ్యవస్థని ముందుకు నడిపి మరి అందరినీ కూడా మరి బాగా ఉత్తీర్ణతా శాతం పెంచడంలో కానివ్వండి, అట్లనే స్కూల్లో జరిగే కార్యక్రమాల్లో కూడా కానివ్వండి, మరి సారు ముందు ఎత్తుగా ఉంటూ అదేవిధంగా మరి పదవీ విరమణ అనంతరం కూడా మరి మళ్ళీ నేను అనుకోవటం నా అపీల్ ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ దాకా కూడా ఈ స్కూల్లోనే కొనసాగాలని చెప్పి, రిటైర్మెంట్ అయినప్పటికీ మరి సార్కి రిటైర్మెంట్ అయితే బహుశా ఏం తోసకపోవచ్చు. కొంతకాలం 4 నెలలే కాబట్టి ఈ 4 నెలల్ని మన పిల్లల కోసం సాక్రిఫై చేసి ఇక్కడే ఉండి మరి పిల్లల యొక్క 10th క్లాస్ రిజల్ట్స్ని పెంచడంలో తమ యొక్క అది ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి మరి పేరెంట్స్ చాలామంది వచ్చినారు. అందరూ కూడా మీ పిల్లల్ని ఒక మంచి వినయ విధేయతలతో సంస్కారంతో పెంచాలని నా మనవి. అదేవిధంగా వాళ్ళు మంచి స్థితికి వెళ్ళాలంటే మీరు ఇంటి దగ్గర వాళ్ళ యొక్క ఏం చేస్తున్నారనేటువంటి గమనిస్తూ వాళ్ళ యొక్క చదువులు వాళ్ళ యొక్క క్యారెక్టరు ఇవన్నీ కూడా గమనిస్తూ మరి ప్రతిరోజు కూడా నిత్యం బడికి పంపి వాళ్ళని తెలియని విషయాలు తెలుసుకునే విధంగా మీరు ప్రోత్సహించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అట్లానే చిన్నారులందరూ కూడా విద్యార్థులందరూ కూడా మీకు తెలియని విషయాలను తెలుసుకుంటూ సార్లను అడిగి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సమయం చాలా విలువైంది. మీరు 5 to 7 తెల్లవారుజామున 5 to 7 అందరూ చదవండి. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే రేపు హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ 10th క్లాస్ కానీ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాంటి సమయం ఏంటంటే మనకి అంతరాయం లేకుండా మనం చదివిందంతా కూడా మైండ్కి ఎక్కి గుర్తుంచుకునేటువంటి సమయం ఆ సమయం. కాబట్టి అందరూ కూడా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలియని విషయాలను తెలుసుకుంటూ మరి చదువునే ఆస్తిగా భావిస్తూ, ఎందుకంటే మనకు ప్రాపర్టీ కొంతమందికి చాలా ఆర్థిక పరిస్థితులు సక్రమంగా ఉండకపోవచ్చు. మరి పిల్లలు బాగా చదివితే 2 పిల్లలు ఉంటే కనుక 2 ఇంజనీర్లు అయ్యి 2 మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళే లక్షలు సంపాదిస్తూ ఉంటే అదే ఆస్తిగా తయారవుతుంది. అందుకనే పిల్లలు కూడా ఆస్తిగా భావించడం అనేది. అందుకని ఆస్తిగా చూసుకుంటూ పిల్లల్ని ముందుకు తీసుకెళ్తే వాళ్ళే సమాజంలో కూడా ఒక గుర్తింపు ఉంటుంది మీకు కూడా పేరెంట్స్గా. కాబట్టి అందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి ప్రైవేట్ స్కూల్ కాకుండా ప్రభుత్వ స్కూల్ కొన్ని మంచి సౌకర్యాలు ఉన్నాయి. ఇందాక మీరు కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్న చూశారు, మరి ఎంత బాగా చేశారు. అన్ని యాక్టివిటీస్ ఇక్కడే అందుతాయి అందరికీ. కాబట్టి అందరూ కూడా మరి నేను చెప్పిన అంశాలను పరిగణలో తీసుకుని పాఠశాల అభివృద్ధిలో అట్లానే భాగం పంచుకోవాలని చెప్తూ, అట్లానే సార్ యొక్క శేష జీవితం ఆరోగ్యంగా ఆనందంగా గడపాలని చెప్పి ఆ దేవదేవుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు పదవి విరమణ చేయబోతున్నటువంటి శివప్రసాద్ గారికి నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయకుమార్ గారికి మరియు ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి గారికి, పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మంగనాథరావు గారికి, ఇంకా అతిథులందరికీ, వేదిక పైన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. విద్యార్థి తల్లిదండ్రులకి, విద్యార్థులకు ఆశీస్సులు. ఈ పాఠశాలలో ఇంతకుముందు చెప్పినట్లుగానే శివప్రసాద్ గారు, రమేష్ గారు, హక్ గారు ముగ్గురు 3 మూల స్తంభాలు అయితే 4వ మూల స్తంభం హెచ్ఎం గారు. ఈ నలుగురు 4 స్తంభాలుగా ఈ పాఠశాలని ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకువచ్చారు. వీరందరూ కూడా మరి 91 బ్యాచ్, అలాగే మరి జయకుమార్ గారు తెనాల్లో 91 బ్యాచ్లో సెలెక్ట్ అయితే, ఇక్కడ ముగ్గురు ఉన్నూరులో అయితే, నేను ఇదే 91 బ్యాచ్లో బాపట్ల మున్సిపాలిటీలో
సెలెక్ట్ అయ్యాము. అంతా మాది ఒకటే బ్యాచ్. మరి ఈ యొక్క శివప్రసాద్ గారు పాఠశాల యొక్క అభివృద్ధికి, విద్యార్థులకు అభివృద్ధికి అనేక రకాలుగా పాటుపడుతూ ఈ స్థితికి విద్యార్థులు తీర్చిదిద్దారు. అలాగే మరి పదవీ విరమణ అనంతరం కూడా సార్ మంచిగా అనేక మంది విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటూ అనేక మంచి కార్యక్రమాల్లో, దైవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ శ్రేష్ఠ జీవితం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి సన్మాన గ్రహీత ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి శివప్రసాద్ మాస్టర్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు నా నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. ఈ పాఠశాలలో శివప్రసాద్ మాస్టర్ గారి గురించి చెప్పే ముందు నేను ఈ పాఠశాల గురించి నాకు కొద్దిగా అనుబంధం ఉంది. ఇది ఈరోజు ఇంతమంది పిల్లల్ని, విద్యార్థుల్ని, ఉపాధ్యాయులు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి కారణం ఏంటంటే, ఒక దశలో ఈ పాఠశాలలో 100కు అటు ఇటుగా స్ట్రెంత్ ఉండేది. ఈ పాఠశాలని, నండూరు పాఠశాలని, ఈ రెంటిని వైండప్ చేయాలని డిపార్ట్మెంట్ ఒక దశలో ఆలోచించింది. దానికి కారణం ఏంటంటే, ఈ పాఠశాల వరకు ఒక్క ఫర్లంగ్ దూరంలోనే పెద్ద హై స్కూల్ ఉంది, జిల్లా పరిషత్ హై స్కూల్ నిలుపురోలు. ఆ రోజుల్లో 2000 పైగా స్ట్రెంత్, 70 నుంచి 80 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. అంత పెద్ద పాఠశాల అక్కడ ఉండగా ఇక్కడ ఈ పాఠశాల అవసరమా కనీస స్ట్రెంత్తో అనే ఉద్దేశంతో దీన్ని వైండప్ చేయడానికి ప్రపోజల్స్ పెడితే వాటిని ఎదుర్కొని 1-2 సంవత్సరాల్లో మేము డెవలప్ చేస్తామని చెప్పి ఈ పాఠశాల నిదానంగా ప్రతి సంవత్సరం 10-30 మంది పిల్లల్ని పెంచుకుంటూ, ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్స్ ప్రధానోపాధ్యాయుల సహకారంతో, పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల సహకారంతో స్ట్రెంత్ని పెంచుకుంటూ మరి ఈరోజు 400 పైగా స్ట్రెంత్. ఆ రోజు 8-9 మంది ఉపాధ్యాయులు, 100 మంది పైగా పిల్లలు ఉండేవారు. ఇవాళ 18 మంది ఉపాధ్యాయులు, మరి 400 పైగా స్ట్రెంత్, పైగా ఒక పక్కన అంత పెద్ద హై స్కూల్ ఇక్కడ ఉండగా దీనికి మొదట్లో ఇంకో అబ్జెక్షన్ వచ్చింది. ఇది పురపాలక ఉన్నత పాఠశాల నేతాజీ నగర్, ఇది నిలుపురోలు లొకేషన్. ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ హై స్కూల్ అక్కడ ఉండగా నిలుపురోల్లో, ఈ నిలుపురోలు ఇంకొక హై స్కూల్ ఏమిటని వచ్చినప్పుడు నేతాజీ నగర్ పొన్నూరు అని దీన్ని మార్చి ఈ పాఠశాలని మరి ఉపాధ్యాయులందరూ కూడా నిలబెట్టి మేనేజ్మెంట్ సహకారంతో ఈ దశకి తీసుకొచ్చారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక రెండో విషయం, ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి శివప్రసాద్ మాస్టర్ గారు మొన్న నన్ను పిలవడానికి వచ్చారు. హక్కు మాస్టర్ గారు, రమేష్ మాస్టర్ గారు, శివప్రసాద్ గారు. నేను చూడగానే మీలో ఎవరు రిటైర్ అవుతున్నారన్నా, శివప్రసాద్ గారు అనగానే ఆయన రిటైర్ కావడం ఏంటి, ఇంకా 10 ఏళ్ళు సర్వీస్ చేస్తాడు, ఆయన అట్లాగే ఉంచండి అంటే, కాదండి అయిపోయింది నా సర్వీస్ అన్నారు. అలాగే మరి ఇంకా 10 సంవత్సరాలు సర్వీస్ చేసే శక్తియుక్తులు ఉన్నాయి. మరి కానీ తప్పదు, వయసు రీత్యా. ఇప్పటికే మరి 33 సంవత్సరాలు పైగా సర్వీస్ చేశారు. మేమందరం 30 ఏళ్ళు చేసాం, ఆయన 33 ఏళ్ళు సర్వీస్ చేశారు. ఈ 33 సంవత్సరాల్లో మరి పనిచేసిన ప్రతి పాఠశాలలో మరి మంచి ఉపాధ్యాయుడుగా, ఆయనలో నెగిటివిటీ చాలా తక్కువ, అసలు ఉండదు. ఇప్పుడు మన ఏ సీసాలో నీరు పోస్తే ఆ సీసా రూపం ధరించినట్టు ఈయన ఎవరిలో కలిస్తే వాళ్ళలో కలిసిపోతాడు. అందువల్ల ఆయన వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు, ఆయన అందరిలో సర్దుకుపోతాడు. అదే కుటుంబ పరంగా కూడా తల్లిదండ్రులను కానివ్వండి, తోడబుట్టిన వాళ్ళు కానివ్వండి, అందరితో చక్కగా కలిసిమెలిసి వాళ్ళందరికీ ఒక బాధ్యతలు నెరవేర్చుకుని మరి కుటుంబం పెద్దగా
ఆయన ఎంతో ఆ కుటుంబానికి సేవ చేస్తున్నారు. అందుకు కూడా మాస్టర్ గారికి మరి చాలా మంచి పేరు ఉంది ఆ విషయంలో కూడా. అదేవిధంగా మరి ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా, ఆంగ్ల ఉపాధ్యాయుడిగా ఈ పాఠశాలలో మరి సుదీర్ఘకాలం పనిచేసి 100% మరి రిజల్ట్ తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయుడు. ఇంకా 2 నెలలే ఉంది 10th క్లాస్ ఎగ్జామ్స్కి. ఈ 2 నెలలు కూడా మాస్టర్ గారు మీతో పాటు ఉండాలని హెడ్ మాస్టర్ గారు ఆయన రిక్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఈ 2 months కూడా ఉండి మరి మీ అందరినీ కూడా ఈ సంవత్సరం కూడా 100% ఆంగ్లంలో రిజల్ట్ తీసుకొస్తారని ఆశిస్తూ, మరి శివప్రసాద్ మాస్టర్ గారు భావి జీవితంలో మరి ఆయురాగ్ర విశ్రాంతితో ఉండాలని, ఆయన విశ్రాంతి జీవితం ఎంతో ఫలప్రదంగా ఉండాలని, ఈ 2వ ఇన్నింగ్స్ కూడా సక్సెస్ఫుల్గా మొదలు పెడతానని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ జేకే గారు. ఇప్పుడు మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా చేసి రిటైర్ అయినటువంటి కె లీలాకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. సభాధ్యక్షులు, ప్రధానోపాధ్యాయులు వారికి ఈరోజు అంటే రేపు పదవీ విరమణ చేయబోతున్న సుఖవాసి శివప్రసాదరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులు, ఈ సన్మాన సభకు ఇచ్చేసిన తల్లిదండ్రులు, పెద్దలకు నమస్కారాలు. అలాగే విద్యార్థులకు శుభాశీస్సులు. పదవీ విరమణ అనేది ప్రతి ఉద్యోగికి తప్పనిసరి. అయితే ఆ పదవి చేస్తున్నంతకాలం మనం ఎంత కష్టపడ్డామో, ఎంత శ్రమించామో ఆ శ్రమ ఫలితమే మనకి జీవితాంతం మిగులుతుంది. ఆ శ్రమే మనకు మన కుటుంబ సభ్యులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ కోవలోనే శివప్రసాద్ మాస్టర్ గారు నాకు తెలిసినంతవరకు ఎప్పుడు ఈ పాఠశాలలో అందరితో కలిసిమెలిసి ఉంటూ, ముఖ్యంగా పాఠశాలలో విద్యార్థులతో కానీ తల్లిదండ్రులతో కానీ ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని మంచి కౌన్సిలింగ్ ఇచ్చి అటు విద్యార్థుల్ని, పేరెంట్స్ని, ఉపాధ్యాయుల్ని అందరూ సక్రమమైన మార్గం ఉండేట్లుగా మంచి సలహాలు ఇవ్వడంలో చాలా దిట్ట. నేను ఎక్కువగా శివప్రసాద్ మాస్టర్లో ఒకటి గమనించాను. కాబట్టి శివప్రసాద్ మాస్టర్కి, వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. థ్యాంక్ యూ లీలాకృష్ణ గారు. ఇప్పుడు మన పాఠశాల మరో ప్రధాన ఉపాధ్యాయులుగా రిటైర్ అయిన ఎన్వి రమణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ సభా వేదికపై ఆశీనులైనటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. అదేవిధంగా ఉపాధ్యాయులకు, విద్యార్థిని తల్లిదండ్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈ రిటైర్మెంట్ డే అనేటువంటిది ప్రతి ఉద్యోగి కూడా చాలా ఉద్వేగభరితమైనటువంటి రోజు. ఎందుకంటే కనుక మనందరికీ తెలుసు, జనన మరణాలు అనేటువంటివి ఎప్పుడు సంభవిస్తాయో ఎవరికీ తెలియదు. కానీ ప్రతి ఉద్యోగి తన ఉద్యోగంలో చేరినటువంటి తేదీని ఎప్పుడు రిటైర్ కావాలో అనేటువంటి నిర్ణయించబడుతుంది. అందువలన ఆ తేదీకి ప్రతి ఉద్యోగి కూడా రిటైర్ కావాల్సిందే, అది తప్పనిసరి అన్నమాట. మనందరికీ తెలుసు, అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమమైనటువంటి జన్మ. అదేవిధంగా అన్ని వృత్తుల కంటే ఉత్తమమైనటువంటి వృత్తి ఏది అంటే ఉపాధ్యాయ వృత్తి. మరి అన్ని వృత్తులు ఉన్నాయి కదా, ఉపాధ్యాయ వృత్తిని ఎందుకు ఉత్తమమైనటువంటి వృత్తిగా భావించారంటే గనక, ఇతర వృత్తుల్లో పనిచేసేవారు సమాజంలో ఉండేటువంటి కొందరిని మాత్రమే, వాళ్ళ అధికారంలో ఉన్నంత వరకు మాత్రమే ప్రభావితం చేయగలరు. కానీ ఒక సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల వారిని అన్నమాట నిరంతరం ప్రభావం చేసేటువంటి ఏకైక వృత్తి ఏదైనా ఉంది అంటే గనక అది ఒక ఉపాధ్యాయ వృత్తి మాత్రమే. ఇందుకు మచ్చుతనకగా 1-2 ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మనందరికీ తెలుసు. అతని పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. వారు ప్రాథమిక విద్యని మహారాష్ట్ర సతారాలో విద్యనభిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ గురువు గారు అయినటువంటి మహాదేవ్ అంబేద్కర్ గారే ఉండేవాళ్ళు. తను చాలా చురుగ్గా ఉండేవాళ్ళు అంబేద్కర్. ఆ రోజుల్లో అంటరానితనం అనేటువంటిది హై పీకులో ఉండేదన్నమాట. విద్యార్థులు అన్నటువంటి వాళ్ళందరినీ కూడా వెనక బెంచ్లో కూర్చోబెట్టేవాళ్ళు అనమాట. ఇతని యొక్క చురుకుదనాన్ని చూసి
ఇతను ఎంతో గొప్పవాడు అవుతాడని చెప్పేసి అతని యొక్క కులం అనేటువంటి అడ్డం వస్తుందని చెప్పేసి అతని బాల్యంలో అతని పేరు ఏంటంటే బాబాయ్ సాహెబ్ సకల్ అనేటువంటిది పేరు అనమాట. ఆ సకల్ అనేటువంటి పదాన్ని తొలగించి అంబేద్కర్ అనేటువంటి పదాన్ని రాసి ఆ ఎలిమెంటరీ స్కూల్లో అనమాట అతని పేరుని బాబాసాహెబ్ అంబేద్కర్గా మార్చినటువంటి వ్యక్తి మహాదేవ్ అంబేద్కర్ అనమాట. ఆయన యొక్క ప్రభావంతోనే అనమాట అంచెలంచెలుగా పెరిగి మనకు భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరంటే కనుక బిఆర్ అంబేద్కర్ గారు. దానికి కారణం ఆయన గురువు అయినటువంటి మహాదేవ్ అంబేద్కర్ గారే. మరొక ఉదాహరణ చూసినట్టయితే ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనటువంటి వృత్తి అని చెప్తూ ఉంటాం. ఎందుకు అది ఉన్నతమైనటువంటి వృత్తి, ఉత్తమమైనటువంటి వృత్తి అంటే కనుక బాల్ గంగాధర తిలక్ గారు మహారాష్ట్రలో ఏంటంటే పూణేలో సాంస్క్రిట్ లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవారు వారు. అంతేకాదు స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి కూడా అన్నమాట. ఒకసారి విలేకరులు ఆయన దగ్గరకు వచ్చి మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మీకు ఏదైనా పదవి అంటే ప్రధానమంత్రి కానివ్వండి, రాష్ట్రపతి కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, రక్షణ మంత్రి కానీ ఏదైనా పదవి వస్తే కనుక ఆ పదవిని ఏదైనా సరే మీకు స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అంటే కనుక అప్పుడు బాలగంగాధర తిలక్ గారు ఒకే ఒక మాట అన్నారు. ఎందరో ప్రధానమంత్రులను, ఎందరో రాష్ట్రపతులను, ఎందరో రక్షణ మంత్రులను, ఎందరో విద్యామంత్రులను తయారు చేసే వృత్తి నా చేతిలో ఉండగా ఆ వృత్తి ఈ పదవులు నాకెందుకు, నాకు అవన్నీ కూడా తృణపాయము, నా వృత్తే నాకు ఇది ప్రధానమైనటువంటి వృత్తి అన్నారు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తోంది, ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది ఎంత మహోన్నతమైనదో మనకు తెలుస్తోంది అనమాట. అదేవిధంగా ఇది ఎంత గౌరవమైందో అనేటువంటిది ఇంకో ఉదాహరణ చూసినట్లయితే మన ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన యొక్క టీచరు 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా బహుశా తెలుసు, పుస్తకం మారలేదు అనుకుంటాను. ఆయన యొక్క టీచరు శివసుబ్రహ్మణ్యం అయ్యంగారు అనేటువంటి ఉండేవాడు పెరంబదూరులో. ఆయన చిన్నప్పుడు చాలా చురుగ్గా ఉండేవాళ్ళు, చాలా ఉత్సాహవంతంగా ఉండేవాడు అనమాట. ఆయన చెప్పేటువంటి పాఠాలకి అనమాట ఆ ఏపీజే అబ్దుల్ కలాం గారు బాగా ప్రభావితులయ్యారు. వాళ్ళు ఆయనకు బాగా ప్రియ శిష్యులు అయ్యారు అన్నమాట శివసుబ్రహ్మణ్యం అయ్యంగారికి. ఒకసారి అయ్యంగారు ఏం చేస్తారంటే తన ఇంటికి తన శిష్యుడిని భోజనానికి రమ్మంటారు. సరే అని వెళ్తారు. వాళ్ళది వచ్చేటప్పటికి ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే, నువ్వు వేరే మతస్థుని తీసుకొచ్చావు, నేను భోజనం వడ్డించను, నువ్వే వడ్డించుకోపో అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఈ శివసుబ్రహ్మణ్యం అయ్యంగారు అతను తన లోపలికి పిలిపించి వంటగదిలో పిలిచి చక్కగా ఆ పీట కంచం వేసి అంతా వడ్డిస్తారనమాట. ఆ ప్రభావం అనేటువంటిది అతను ఎదుర్కొద్ది అతను మనసులోనే ఉంటుంది. ఎప్పుడైతే ఏపీజే అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతి అయ్యారో వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేశారు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తోంది, ఈ వృత్తికి ఎంత గౌరవప్రదమైందో కూడా మనకు అర్థమవుతుంది అనమాట. ఇంకొక ఉదాహరణ ఏంటంటే మన 2వ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అందరికీ కూడా తెలుసు. ఆయన తత్వవేత్త, ఉపాధ్యాయులు కూడా. ఒకసారి ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొంతమందికి ఆయన పూర్వ విద్యార్థులు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మీకు మేము సన్మానం చేయదలుచుకున్నాము, మరి దానికి మీరు ఒప్పుకోవాలని చెప్పేసి అంటే అప్పుడు రాష్ట్రపతి గారు ఒకటే అన్నారు, నాకు ఈ సన్మానాలు వద్దు, నా పుట్టినరోజునే ఉపాధ్యాయ దినోత్సవంగా మీరు జరుపుకోండి అన్నారు అన్నమాట. ఎందుకు అని ప్రశ్నించారు అనమాట. ఉపాధ్యాయ వృత్తి అంటే అంత పవిత్రమైనది, అంత గౌరవమైనది, అంత ఇష్టమైనది. అందువల్లనే ఉపాధ్యాయుల్ని మీరు ఉపాధ్యాయ దినోత్సవం నాడు నా పుట్టినరోజునే ఉపాధ్యాయ దినోత్సవంగా జరిపించండి అని చెప్పారన్నమాట. అప్పటి నుంచి ఐ థింక్ 1962 సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఉపాధ్యాయ దినోత్సవం అనేటువంటిది మన దేశంలో ప్రారంభమైందనమాట. సరే, ఈ విధంగా మనకు చూస్తున్నట్టయితే ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది ఎంత ఉన్నతమైందో, ఎంత గౌరవమైందో మన అందరికీ కూడా తెలుస్తుంది. మరి మన అందరికీ తెలుసు అనమాట, మన సమాజంలో మన సహజంగా చూస్తూ ఉంటాం, కొంతమందికి ఈర్ష్య, అసూయ, దేశాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట. మనకంటే ఎక్కువ స్థానంలో ఉంటే కనుక కొంతమంది అంటే తనకంటే ఎక్కువ స్థానంలో ఉంటే ఉన్న స్థానంలో ఉండేటువంటి పైవాన్ని చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు. ఇదంతా మనం కామన్గానే చూస్తూ ఉంటాం అన్నమాట. కానీ తన దగ్గర విద్యాభ్యసించినటువంటి గురువు, తన దగ్గర విద్యాభ్యసించినటువంటి ఒక విద్యార్థి
తనకంటే ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు అతను చూసి సంతోషించి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. అంతటి పవిత్రమైనటువంటి వృత్తిలో అటువంటి పవిత్రమైనటువంటి వృత్తిని మన శివప్రసాద్ గారు చేపట్టారు. ఎంతోమంది కొన్ని వందల మందిని అన్నమాట విద్యార్థుల్ని క్రమశిక్షణతో ఉంచి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర అనేటువంటిది పోషించారన్నమాట. మరి శివప్రసాద్ గారితో నాకు బాల్యం నుంచి కూడా అనుభవంగా ఉంది. మేము నేతాజీ నగర్లో ఫస్ట్ లైన్లో ఉండేవాళ్ళం. చిన్నప్పుడు అంతా కూడా, ఇప్పుడంటే ఏదో కంప్యూటర్స్ అని ఏవో ఆటలు అనేటువంటివి ఉన్నాయి ఏమంట, అంతా కూడా ఇండోర్ గేమ్సే, ఇదివరకు అవుట్డోర్ గేమ్సే. మేమంతా కూడా బయటే ఆడుకునేవాళ్ళం. చాలా చురుగ్గా ఉండేవారు వారు ఆట పాటల్లో కూడా అనమాట. మరి వారి సంతానాన్ని కూడా అంతే క్రమశిక్షణతో చాలా చక్కగా పెంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచారు. మరి అటువంటి వ్యక్తి నిజంగా ఈరోజు రిటైర్ అవుతున్నందుకు ముఖ్యంగా విద్యార్థులకు బాధాకరంగానే ఉంటుంది. మీకు చక్కగా విద్యాబోధనలు నేర్పి 100% తెప్పిస్తున్నటువంటి ఉపాధ్యాయుని మీరు కోల్పోతున్నట్టే. మరి నేను కూడా శివప్రసాద్ గారిని ఒకటి కోరుతున్నాను. ఇందాక అందరికి పెద్దలు చెప్పినట్టుగా ఈ 2 నెలలు కూడా మన 10th క్లాస్ విద్యార్థులకు ఇంగ్లీషు బోధించవలసిందిగా కోరుతూ, మరి శివప్రసాద్ గారి ఈ సర్వీస్ అంతా కూడా ఆనందంగా సక్రమంగా సాగిగా చేయటానికి వాళ్ళ భార్యామణి గారు కూడా సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉండి ఉంటాయి. అందువల్లే వారు ఎంత ఆనందంగా ఈ సర్వీస్ని ముగించబోతున్నారు. అటువంటి శివప్రసాద్ గారి యొక్క భావి జీవితం అనేటువంటిది ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ రమణ గారు, చక్కని సూచనలు చేశారు. ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి అనేది మీరు చక్కని బోధన చేశారు. థ్యాంక్ యూ అండి, మీకు రుణపడి ఉంటాం. ఇప్పుడు యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు పివి శ్రీనివాస్ గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడతారు. ప్రధానోపాధ్యాయులు వారు జయకుమార్ గారికి, అలాగే ఈ వేదికను అలంకరించిన గురువులందరికీ కూడా, వేదిక ముందున్న తోటి ఉపాధ్యాయులకు, అలాగే ఈ పాఠశాల చిన్నారుల తల్లిదండ్రులు, మాస్టారి బంధువులు, వారి స్నేహితులు, వారందరికి కూడా నమస్కారాలు. అలాగే పాఠశాల చిన్నారులకు శుభాశీస్సులు. మాస్టారి గురించి ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళంతా కూడా వారు మాస్టారు నా దృష్టిలో అజాత శత్రువు. అంటే ఎటువంటి శత్రుత్వం లేని వ్యక్తి. అది ఎట్లా వచ్చింది అంటే వారు పెరిగిన వాతావరణం కానీ, వారి యొక్క స్నేహితుల సాహచర్యం కానీ, అలాగే వారు పనిచేసిన పాఠశాలలోని తోటి ఉపాధ్యాయుల సహకారం. ఇప్పుడు మనం ఈ పాఠశాల చూసాం. ఈ పాఠశాలలో పనిచేసిన మాస్టారు, అలాగే ఇతర వక్తలు ఈ పాఠశాల ఏ విధంగా అభివృద్ధి చెందింది మనకు తెలియజేశారు. ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు తన గురించే కాదు, తన పిల్లల గురించే కాదు, ఒకసారి ఈ పాఠశాలలో ప్రవేశించాక ఈ పాఠశాల విద్యార్థులంతా మా సొంత బిడ్డల్లాగే మేము భావిస్తాం. అదే భావన ఇక్కడున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుల్లో ఉంది. అదేవిధంగా ఇందాక మన జాలాది కోటేశ్వరరావు గారు చెప్పారు, ఒకప్పుడు ఈ స్కూల్ని, ఈ పాఠశాలని ఇక్కడి నుంచి తీసివేయాలనే స్థాయి నుంచి ఈరోజు 400 విద్యార్థిని పాఠశాలలో విద్యాభివృద్ధులు గడుపుతున్నారనే స్థాయికి తీసుకొచ్చారంటే అది ఇక్కడ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు, అలాగే ఈ పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ఒక్క కృషి. కాబట్టి ప్రతి పాఠశాలలో ఇదే కృషి కొనసాగుతూ ఉంటుంది. ఒక చిన్న అంటే ఇక్కడ మరి ఈ మాటని అనకూడదు, మార్చాలి. ఇందాకే చెప్పారు, నిడుపులోల హై స్కూల్ పెద్ద స్కూలు, అది దగ్గరలోనే ఉంది, అక్కడ ఎంతోమంది పిల్లలు ఉన్నారు, కాబట్టి ఈ పాఠశాలను కూడా అక్కడ కలిపేద్దాం ఆ స్కూల్లో అన్నారు. కానీ ఇప్పుడు ఆ పాఠశాలకి ఈ పాఠశాల పోటీ అయింది. మా పాఠశాలకి, నేను పనిచేసే పాఠశాలకి ఈ పాఠశాల పోటీ అయింది. మాకు అంతకుముందు ఈ పట్టణం నుంచి కూడా ఎంతోమంది పిల్లలు అక్కడ చేరేవాళ్ళు. కానీ కొన్ని కారణాల వల్ల పిల్లలందరూ ఇక్కడే చేరుతూ
ఈ పాఠశాల యొక్క అభివృద్ధిలో ఇక్కడ పనిచేసే ప్రధాన ఉపాధ్యాయుల వారు కానివ్వండి, అలాగే ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు కానివ్వండి, వారి కృషి వల్ల పిల్లల శాతం ఇక్కడ బాగా పెరిగింది. మేము ఇంకా వారికి ఇంకా పోటీగా మేము పనిచేయాల్సిన అవసరం ఉంటుందని భావిస్తున్నా. అదేవిధంగా మాస్టర్ ఇందాక అన్నట్టు అజాత శత్రువు వారి కుటుంబ పరంగా కానీ అలాగే వృత్తిపరంగా కానీ, అదే ఇంకో ముఖ్య విషయం దాకా వక్తలు వారి వృత్తి పట్ల ఏ విధంగా నిబద్ధతతో పనిచేస్తారు అనేది చెప్పారు. అలాగే వారు మా సంఘంలో ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్లో కార్యకర్తగా చేరి అంచెలంచెలుగా ఎదిగి వారు దాదాపు అధ్యక్షులు ఈ స్థానాల్ని చేస్తూ, అంతేకాకుండా మా సంఘం అనేది ఏంటంటే మేము నాయకత్వ లక్షణాలని పెంపొందించుకుంటూ కొత్త తరం నాయకులను తయారు చేసుకోవాలి. దాంట్లో మాస్టర్లు చాలా వరకు సఫలీకృతులయ్యారు. సంఘం అంటే తోటి ఉపాధ్యాయులకు సేవ చేస్తూ, అట్లాగే సమాజ అభివృద్ధి కోసం, పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా వారు మా సంఘంలో పనిచేస్తూ వారి యొక్క బాధ్యతని పూర్తిగా నెరవేర్చారని చెప్పి నేను నమ్ముతున్నాను. దానికి వారికి ప్రత్యేకంగా మా సంఘం జిల్లా శాఖ పక్షాన వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారు ఇందాక మన ఎంఈఓ గారు కానీ మళ్ళీ జాలాది కోటేశ్వరరావు గారు కానీ ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ పూర్తి స్థాయిలో పనిచేసి రాబోయే ఇప్పుడున్న 10th క్లాస్ పిల్లలు కూడా 100% వారి 10th క్లాస్ రేపు జరగబోయే పబ్లిక్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత పొందేటట్లు చేస్తారని చెప్పి వారు హెడ్ మాస్టర్ గారు కోరాలని చెప్తున్నారు. ఆ కోరిక అసలు హెడ్ మాస్టర్ గారు కోరక్కర్లా, ఇందాకే చెప్పారు. ఇక్కడ సమిష్టి కృషి ఉంది ఈ పాఠశాలలో నేను గమనించింది. కాబట్టి ఒకళ్ళకి హెడ్ మాస్టర్ గారు ప్రత్యేకంగా శివప్రసాద్ గారు మీరు ఈ పని చేయండి అని ఒక రమేష్ గారికి కానీ లేదా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ ఒక పని పూనుకున్నారంటే మిగతా స్టాఫ్ అర్థం చేసుకొని ఆ పనిని పూర్తి చేసే బాధ్యత వారు తీసుకుంటారు. అది నేను ఇక్కడ పరిశీలించి అబ్జర్వ్ చేసింది. కాబట్టి ఆ విధంగానే మనం ఇప్పుడు చూసే ఈ నాడు నేడు వర్క్స్ కానివ్వండి, దాంట్లో పాఠంలో ఎటువంటి విద్యార్థులకి బోధనలో ఎటువంటి ఆటంకం లేకుండా ఇక్కడున్న స్టాఫ్ అందరూ కూడా మాస్టర్తో సహా అందరూ కూడా ఆ కృషి చేపట్టి ఈరోజు ఈ పాఠశాల ఈ వాతావరణం కలిగి ఉందని నేను భావిస్తున్నాను. దానికి మరొకసారి ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ నా తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక చిన్నారులు చక్కటి నృత్య ప్రదర్శన, కోలాటం, పాటలు ఇవన్నీ నేర్పారు. ఇందాక మన మంగనాథరావు మాస్టర్ చెప్పారు, ఒక పాఠశాల అంటే ఒక్క విద్య ఒక్కటే కాదు, చదువు ఒక్కటే కాదు. మనకి మామూలుగా పెద్దలు చెప్తారు 64 కళ్ళని చెప్తారు. మరి 64 కళల్లో విద్యార్థులను తీర్చిదిద్దాలి. అందులో పనికొచ్చే కళ్ళు ఉంటాయి, పనికిరాని కళ్ళు ఉంటాయి అని కాదు. మనం ఆ కళ్ళన్ని పాత రోజుల్లో మనకి గురుకులాలు ఉండేవి, అక్కడ మనకి 64 కళ్ళు బోధించే వాళ్ళని చెప్పేవాళ్ళు. అందులో ఎవరైతే దేంట్లో నిష్ణాతులో ఆ కళ్ళు ఇప్పుడు మనం కాలేజీలు అంటున్నాం, వెళ్ళి అక్కడికి వెళ్ళి గ్రూపులు తీసుకుంటున్నాం ఎంపీసీ బైపీసీ లాగా. అట్లాగే 64 కళల్లో ఉన్న ఎవరైతే నిష్ణాతులు ఉంటారో దాంట్లో వాళ్ళు ఇంకా మెరుగైన ఇప్పుడు మనం చెప్పుకునే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఈడీ లాగా వాళ్ళు దాంట్లో సాధన చేసేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులకి మనం విద్యతో పాటు కళారంగంలో కూడా వారికి మంచి శిక్షణ ఇచ్చిన తోటి సహచర ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఇంకా మాస్టర్కి మరొకసారి వారు కుటుంబ పరంగా కూడా మాకు మంచి మిత్రులు. వారి మిస్సెస్ మాధురీదేవి గారు కూడా నాతో పాటు కొన్నాళ్ళు ఆరమండ గ్రామంలో సెకండరీ గ్రేడ్ టీచర్గా కలిసి పనిచేశారు. కాబట్టి వారు పిల్లలు కూడా మా పిల్లవాడితో వారి పిల్లవాడు క్లాస్మేటు. కాబట్టి ఆ విధంగా కుటుంబ పరంగా కూడా వారు మంచి అనుభవం ఉంది. వారి శేష జీవితం రేపు పదవి విరమణ చేస్తున్నారు, ఉద్యోగ విరమణ. అట్లాగే వారికి దాదాపు ఆ పెన్షన్ సంబంధించిన నాకు తెలిసి పేపర్లు కూడా వచ్చినట్టు తెలియజేశారు. ఈ నెల జీతం వాళ్ళు 1st తారీఖు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు తీసుకుంటారు. అట్లా పెన్షన్ కూడా ఫిబ్రవరి నెలలోనే తీసుకునే ఏర్పాటు మేము చూస్తాం అది. కాబట్టి వారి శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. సయ్యద్ చాంద్ బాషా గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉద్యోగ విరమణ చేయబోతున్న సుఖవాసి శివప్రసాద్ గారికి మరియు సభా వేదిక మీద ఉన్న అధికారులకి, హెడ్ మాస్టర్కి, తోటి ఉపాధ్యాయులకి,
వాళ్ళ బంధుమిత్రు వర్గానికి అందరికీ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన అభినందనలు. తర్వాత విద్యార్థులకి ఆశీస్సులు కూడా తెలుపుతున్నాం. అయితే పాఠశాల విద్యలో సక్రమంగా నడవాలంటే ఎట్లయితే ఒక బిల్డింగ్కి పిల్లర్స్ ఉంటాయో అట్లా పాఠశాల విద్యలో కూడా 4 పిల్లర్స్ ఉంటాయి. మొట్టమొదటి పిల్లరు విద్యార్థులే, రెండో పిల్లరు ఉపాధ్యాయులు, మూడో పిల్లరు అధికారులు, 4వ పిల్లరు ప్రభుత్వం. ఈ 4 సక్రమంగా ఉంటేనే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, విద్య అభివృద్ధి చెందుతుంది. విద్య అభివృద్ధి చెందిందంటే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనకి మొన్న కరోనాతో సెన్సస్ జరగలేదు, అంతకుముందు జరిగింది సెన్సస్. ఎడ్యుకేషన్ చూస్తే లిటరసీ రేటు ఇండియాలో 64 or 65 ఉంది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చింది. అదేంటంటే దేశంలో ఎట్లా విద్యా అభివృద్ధి ఉంది, ఆ విద్యా అభివృద్ధి సూచికగా ఒక సర్వే రిపోర్ట్ ఈ సంవత్సరం కూడా ఇచ్చింది. సర్వే రిపోర్ట్ 189 దేశాలకి సర్వే చేసింది ఐక్యరాజ్య సమితి. భారతదేశము 145వ స్థానంలో ఉంది. భారతదేశం 145, 189లో 145 స్థానం ఉన్నాం. మన పక్క దేశాలు ఉన్నాయి. శ్రీలంక ఉంది, 74 ఉంది. బంగ్లాదేశ్, ఇంకా చిన్న చిన్న దేశాలు మనకంటే ముందున్నాయి. మరి 4 పిల్లర్లు సరిగా పనిచేయటం లేదా? మరి పనిచేస్తే మనం 189లో మొదటి 10లో అన్నా ఉండాలి కదా. అంటే 4 పనిచేయటంలా ఎవరికి వారి మీద నిందలు వేసుకుంటున్నాం. విద్యార్థులనే చూద్దాం. గతంలో విద్యార్థులు ఏ విధంగా ఉండేవాళ్ళు? మాట్లాడవాడిని. ఇప్పుడున్న ఇక్కడ విద్యార్థులందరూ చూడండి, ఉచితంగా యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్స్లు, తర్వాత అవసరమైతే ఎవరన్నా దాతలు కూడా పెన్స్ ఇస్తున్నారు. తర్వాత భోజనం, మధ్యాహ్నం పూట భోజనం, తర్వాత 10th విద్యార్థులకైతే అల్పాహారం, తర్వాత సాక్స్, షూస్ అన్నీ ఇస్తున్నారు. వారంలో 5 రోజులు ఎనర్జెటిక్గా గుడ్డు, చిక్కీలు కూడా ఇస్తున్నారు. మరి ఇవి అందరూ ఉపయోగించుకుంటున్నారా? చూస్తే కొంతమంది గుడ్లు పడేస్తున్నారు. అయితే విద్యార్థులారు, మీకు తెలుసా, భారతదేశంలోనే అన్నం లేకుండా చనిపోతున్న విద్యార్థులు అంటే చిన్నపిల్లలు రోజుకి ఎంతమంది ఉంటున్నారు? 10,000 మంది విద్యార్థులు ఉంటున్నారు అన్నం లేకుండా చనిపోతున్నాడు. మరి మీకు అన్నం పెడితే మీరేం పడేస్తున్నారు. మరి ఒక పిల్లర్ సరిగా పని చేయట్లేదు. మరి రెండో పిల్లర్ ఉపాధ్యాయులు గతంలో ఎట్లా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా ఉంటున్నారు? స్వేచ్ఛ లేకుండా చేశారు. గతంలో ఇప్పుడు ఏంటంటే, గతంలో ఉపాధ్యాయుడు స్వేచ్ఛగా విద్యను చెప్పేవాడు, ఇప్పుడు ఒత్తిడితో విద్య చెబుతున్నాడు. ఎందుకంటే మానసిక ఒత్తిడి. ఇప్పుడు మాస్టర్ని అందరు అడుగుతున్నారు, మీరు రిటైర్డ్ అయిన తర్వాత కూడా 10th క్లాస్ వచ్చి చెప్పమని. మరి రేపు 10th రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మాస్టర్ నిల్చోబెడతారు, మీ సబ్జెక్ట్లో రిజల్ట్ ఎందుకు తగ్గిందని. అంటే అటువంటి ఒత్తిడి కూడా ఉంది ఉపాధ్యాయుడికి, అటువంటి ఒత్తిడి కూడా ఉంది. ఇప్పుడైతే అందరూ పాస్ అవ్వాలంటున్నారు. ఒక 5 సంవత్సరాల క్రితం అందరికీ యావరేజ్ 100 మార్కులు రావాలంటున్నారు. అందరికీ యావరేజ్ 100 మార్కులు అంటే ప్రతి సబ్జెక్ట్లో 100కి 100 రావాలి. అది సైకలాజికల్ పరంగా మనం ఎడ్యుకేషన్ సైకాలజీ దాని ప్రకారంగా అది విరుద్ధం. కాబట్టి అందరూ పాస్ అవ్వాలనేది కోరుకోవచ్చు. ప్రతిరోజు 50 యాప్స్తో ఒత్తిడితో ఉన్నాడు, విద్యకు దూరం అవుతున్నాడు. రెండో పిల్లర్ కూడా ఇబ్బంది పడుతుంది. మూడో పిల్లర్ అధికారులు వీళ్ళిద్దరికి మించి ఒత్తిడి లోనవుతున్నారు. తెలియటంలా వీళ్ళిద్దరికి మించి ఒత్తిడి లోనవుతున్నారు.
అధికారులు అయితే అర్ధరాత్రి 10ంటికి 11ంటికి కూడా మెసేజ్లు పెడుతున్నారు అర్జెంటుగా చేయండి అని. మరి వాళ్ళకి అంత ఒత్తిడి ఉంది. మరి 4వ పిల్లర్ ఉంది. మరి ఈ ముగ్గురిని సమన్వయం చేయాల్సిన పిల్లర్ కూడా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క భాష్యం చెబుతుంది. గత పాలకవర్గం అయితే ఏంటి, ప్రపంచ స్థాయి విద్యని తయారు చేస్తా ఉన్నారు. అయితే గత 5 సంవత్సరాల్లో విద్య ఎంత నాశనం చెందిందో ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు మనకు తెలుసు. దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే చాలా కారణాలు ఉన్నాయి, ఒక్కొక్క కారణం కాదు. దాదాపు ఏకోపాధ్యాయ సింగిల్ పాఠశాలలు 12,000 పెరిగాయి. ఎందుకంటే 117 జీవో అని ఒకటి ఉంది, 3, 4, 5 తరగతులు మెర్జ్ చేశారు. అది ప్రభుత్వం వచ్చిన తర్వాత సంఘాల పరంగా వెళ్తే దాన్ని మేము రివర్షన్ తీసుకొస్తాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి 3, 4, 5 తరగతులు సమీప ఎలిమెంటరీ పాఠశాలకు మెర్జ్ అవుతుంటాం, కొంత ఆశించదగ్గ విషయం. కాబట్టి చెప్పేది ఏంటంటే ఈ 4 సక్రమంగా పనిచేస్తేనే విద్య అభివృద్ధి ఉంటుంది. విద్య కూడా అభివృద్ధి చెందితే ప్రతి ఒక్కడు అభివృద్ధి చెందాలి. అయితే రాగానే విద్యార్థులందరూ ఫస్ట్ నువ్వేమంటావు అన్న, చదువుకొని పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని అడగానే ఫస్ట్ ఏమంటాడు, నేను కలెక్టర్ అవుతాను సార్, డాక్టర్ అవుతాను, ఇంకోటైతే బాగా సంపాదించాలని ఆశ ఉన్నాడు సాఫ్ట్వేర్ అవుతానని. మరి అందరూ కలెక్టర్లు డాక్టర్లు అయితే మీకు చదువు చెప్పాల్సింది ఎవరు? టీచర్ కదా, టీచర్ ఉండాలి. లేకపోతే మీ ఎదురుగా ఉన్న ఐఎఫ్పి ప్యానెల్ చెప్పిద్దా మీకు చదువు? ఐఎఫ్పి ప్యానెల్ మంచి చూస్తే మంచి చూపించింది, చెడు చూపిస్తే చెడు చూపించింది. కాబట్టి నువ్వు మంచిగా ఎదగాలి, అంతేగాని నీ కోసం ఎవరో వచ్చి నువ్వు మంచిగా మారమని చెప్పరు. కాబట్టి విద్యార్థులు ఏంటంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ చదువుని ముందుకు తీసుకెళ్ళాలి. తర్వాత ఈ పాఠశాల అభివృద్ధిలో కూడా ఉంటుంది. ఇందాక వక్తలు చెప్పారు 2000 సంవత్సరంలో ఈ పాఠశాల ఎత్తేయడానికి ఆ రోజు ప్రపోజల్ కూడా నడిచింది. కానీ ఇప్పుడు చూడండి 3 అంతస్తులు బిల్డింగ్లు వేసింది, ఒక 500 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. దీనికి ఏంటంటే కారణం ఉపాధ్యాయులే కారణం. ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయబట్టే పక్క కాంపౌండ్లో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళు కూడా తలదన్ని స్కూల్ అభివృద్ధి చెందిందంటే ఉపాధ్యాయులే కారణము. ఉపాధ్యాయులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కూడా దీనికి వన్ ఆఫ్ ది కీ రోల్. నాయకుడిగా నడిపించడంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కీ రోల్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఈ 4 స్తంభాలు కలిసి బాగా పనిచేస్తేనే మన విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని చెప్తున్నాను. ఇంకోటి, మాస్టర్ గురించి 24 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉంది. సుఖవాసి అనేటంటే ఒత్తిడి లేని శివప్రసాద్ అంటే చాలు, ఒత్తిడి లేని శివప్రసాద్. ఎంత సమస్య వచ్చినప్పుడు చూసుకుందాం, దాని సంగతి ఏంటో తర్వాత చూద్దాం అంటారు. ఆయన్ని చూసి కూడా మనం నేర్చుకోవాలి. అసలు ఉపాధ్యాయులు ఏంటి, అసలు ఒత్తిడి లేని సమాజాన్ని తయారు చేసేదే ఉపాధ్యాయ వర్గం. మరి మీరే ఒత్తిడికి లోనైతే ఎట్లా? ఒత్తిడికి ఉపాధ్యాయుడు ఎప్పుడు లోను కాకూడదు. ఒకవేళ నీకు ఒత్తిడి ఉన్నా కూడా దాన్ని బహిరంగంగా వ్యక్తపరచొద్దు. నీ మనసులో ఉంచుకొని ఎదుటివాడిని మాత్రం నువ్వు ఉత్తేజం చేయించినట్టు చేయాలని ఆలోచిస్తూ ఆ విధంగా ఈ 4 స్తంభాలు కూడా ఒక రకంగా సమన్వయంతో పనిచేయాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. రావు గారి పదవీ విరమణ సమావేశానికి వచ్చినటువంటి వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా అతిథులకు నా నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. మరి ఇక్కడ వాతావరణాన్ని బట్టే మనం చెప్పవచ్చు స్కూలు ఏ విధంగా నడుస్తుంది, విద్యార్థుల్ని ఉపాధ్యాయులు ఏ విధంగా క్రమశిక్షణలో ఉంచుతున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మీరు ఇదే పద్ధతిలో ఉంటారు. నేను 2005, 2006 ఆ టైంలో కూడా మీ స్కూల్కి 10th క్లాస్ డ్యూటీ మీద ఇక్కడికి వచ్చినప్పుడు 2 సంవత్సరాలు చేశా. అప్పుడు చాంద్ భాషా గారు కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు కూడా ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ చక్కగా రిసీవింగ్ బాగుండేది ఇక్కడ. అప్పుడు వచ్చినప్పుడు అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు చూస్తే ఈ బిల్డింగ్ కానీ ఇది కానీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉపాధ్యాయులు ఎంతో కష్టపడితే కానీ ఇంత స్థితికి వచ్చి ఉండదు. మరి పెద్దలందరూ చెప్పింది కూడా వాస్తవమే. ఎందుకంటే అప్పుడున్న బిల్డింగ్స్ అన్నీ చిన్నగా ఇరుకిరుగ్గా ఉండేది. నేను వచ్చి చూసినప్పుడు ఇప్పుడు చాలా విశాలంగా చక్కగా బాగుంది. పిల్లలు కూడా చక్కగా క్రమశిక్షణతో చక్కగా మీటింగ్ విన్నారు. ఇంకొక అదృష్టం ఏంటంటే మిగిలిన ఉద్యోగస్తులందరూ కూడా ఇంతమంది ఉండరు. పదవీ విరమణ జరుగుతుందంటే ఇక్కడ విద్యార్థులు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. అదేవిధంగా వీళ్ళకి పరిచయమైన చుట్టుపక్కల
ఉన్న చుట్టాలు ఉంటారు. ఇంతమంది మధ్య మనం పదవీ విరమణ చేసుకుంటున్నాం అంటే చాలా గొప్ప విషయం. దీనికి ఎంతో సంతోషదగ్గ విషయము. మరి నాకు వివాహం అవ్వకముందు నుంచి మేము చిన్ననాటి స్నేహితులము. ప్రసాదరావు గారు మిసెస్ మాధురీదేవి గారు మేము అప్పటి నుంచి కూడా చక్కగా మంచి నిబద్ధతతో చదువుకునే విషయంలో కానీ ఉద్యోగం చేసే విషయంలో కూడా పర్ఫెక్ట్గా చేస్తాము. అందుకనే వాళ్ళిద్దరూ పిల్లలు కూడా చక్కగా ఉన్నత స్థితిలో ఉన్నారు. ఎందుకంటే మనం ఎంత నిబద్ధతతో మన ఉద్యోగాన్ని నిర్వహిస్తామో మన పిల్లల్లానే ఈ తోటి మన పాఠశాలలో పిల్లలను చూస్తామో అదేవిధంగా మన పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారు. మరి ఉదాహరణ ఇదే, వాళ్ళ పిల్లలిద్దరు కూడా చక్కగా ఫారెన్లో ఉన్నారు, చక్కగా అభివృద్ధి చెంది ఉన్నారు. మరి సార్ విషయంలోకి వస్తే ఎప్పుడు చూసినా కూడా చక్కగా నవ్వుతా ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా ఉంటారు. అదే విధంగా ఉండాలి. ఎందుకంటే మన ఎదుటివారికి చక్కగా సహాయ సహకారాలను అందిస్తా మన ఫ్యామిలీతో చక్కగా ఉంటా మన బాధ్యతలు నిర్వహిస్తే మన ఆరోగ్యాలు కూడా చక్కగా ఉంటాయి. అదేవిధంగా భవిష్యత్తులో వారి కుటుంబము వాళ్ళ పిల్లలు అందరూ బంధువులతో కూడా చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, మంచి సూచనలు చేశారు. శివప్రసాద్ గారిని ఉద్దేశించి వారికి సందేశాన్ని అందిస్తారు. వేదికను అలంకరించినటువంటి సభ అధ్యక్షులైనటువంటి ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారికి, అదేవిధంగా ఈరోజు రిటైర్ కాబోతున్నటువంటి శివప్రసాద్ గారికి, ఇంకా మంగనాథరావు గారు మాస్టర్ దగ్గరే నేను జాయిన్ అయ్యాను. ఇంకా మిగిలినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఇంకా ఈ సభకి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ, ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మాస్టర్తో నాకు పరిచయం 2003 నుంచి. మాస్టర్ మేము ఎంఏ ఇంగ్లీష్ మేమందరం కూడా ఒకే చోట చేశాము. అప్పటి నుంచి మాస్టర్ నాకు పరిచయం. అదేవిధంగా నేను కూడా ఎస్ఏ ఇంగ్లీష్ కావడం వలన స్కూల్ కాంప్లెక్స్ టైంలో అయినా, అదేవిధంగా యూటీఎఫ్ ఆ టైంలో కూడా వస్తుంటారు. అలా మాకు ఎక్కువగా పరిచయం ఉంది. ఏ విషయమైనా కానీ ఏదైనా డౌట్ వస్తే మాస్టర్కి ఫోన్ చేస్తే వెంటనే దాన్ని క్లారిఫై చేస్తారు. మాస్టర్ యొక్క రిటైర్మెంట్ జీవితం సుఖశాంతులతోటి ఆయురారోగ్యాలతోటి బాగుండాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమించుకున్నాను. థ్యాంక్ యూ సరస్వతి గారు. స్కూలు ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్గా వెళ్ళినటువంటి మెర్సీ జాకబ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదికను అలంకరించినటువంటి ఈ సభకు అధ్యక్ష స్థానంలో ఉండి నడిపిస్తున్నటువంటి పాఠశాల హెచ్ఎం గారు అయినటువంటి శ్రీ పి జయకుమార్ సార్ గారికి, ఎంఈఓ 2 సార్ గారికి, మరి ఈనాటి ఈ కార్యక్రమ సన్మాన గ్రహీత అయినటువంటి శ్రీ శివప్రసాద్ గారికి, మరి ఈ పాఠశాలలోనే పనిచేసి రిటైర్డ్ అయినటువంటి లీలాకృష్ణ సార్ గారికి, రమణ సార్ గారికి, మరి మంగనాథరావు సార్ గారికి, కోటేశ్వరరావు సార్ గారికి, యూటీఎఫ్ నాయకుడైనటువంటి శ్రీనివాస్ సార్ గారికి, లాదర్ బాబు సార్ గారికి, చాంద్ బాషా సార్ గారికి, హక్ సార్ గారికి మరి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి విచ్చేసినటువంటి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. మరి ఇదే కార్యక్రమాన్ని జయవంతం చేయడానికి విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు, ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు కూడా నా దీవెనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఇప్పటికే అందరూ తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని మీ ముందు ఉంచి ఉన్నారు. మరి చివరిసారిగా మరి సార్తో నాకున్న అనుబంధాన్ని గురించి, పరిచయం గురించి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మరి సభాధ్యక్షుల వారు ముందుగానే ఒక ఆర్డర్ వేసి ఉన్నారు, సంక్షిప్తంగా మీ సందేశాన్ని అందించవలసిందని. కాబట్టి క్లుప్తంగా నేను ఒక 5 minutes మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇదే స్కూల్లో ఇందాక సార్ చెప్పినట్లు 2007లో ఇక్కడ హై స్కూల్లో పనిచేసి మొన్న జూన్ 2024 వరకు ఇక్కడే పనిచేసి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పక్కనే ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళడం జరిగింది. మరి మాస్టర్తో అప్పటి నుంచి ఈ 17 సంవత్సరాల పరిచయం ఉంది. మరి ఈ 17 సంవత్సరాల పరిచయంలో మాస్టర్లో నేను
గమనించినటువంటి గుడ్ క్వాలిటీస్ మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. మరి విద్యార్థులకు ఒక చిన్న ప్రశ్న. సార్లో మనకి ప్రత్యేకంగా అంటే యూనిక్ క్వాలిటీ, వాట్ ఈస్ ద యూనిక్ క్వాలిటీ ఆఫ్ సార్? సార్లో ఉన్న ప్రత్యేకమైన క్వాలిటీ ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా? ఎస్, స్మైల్. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా గమనించారో లేదో కానీ ముందుగా మాష్ గారిని మాట్లాడించండి. ఫస్ట్ తన పెదవుల మీద చిరునవ్వు, ఆ తర్వాతే వాయిస్ సౌండ్. అది నిజంగా ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉంటారు. మరి అది ఎలా సాధ్యమో నాకైతే అర్థం కాదు, కానీ ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉంటారు, ఎదుటి వారిని నవ్విస్తూ కూడా ఉంటారు. ఈ ప్రపంచంలో చాలామంది చెప్పారు, ఈ ప్రపంచంలో అనేకమైన రోగాలకి ఔషధము ఒక చిరునవ్వే అని. ముఖం మీద కనిపించే చిరునవ్వే కోపతాపాలను దూరం చేస్తుందని, ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మారుస్తుందని చాలామంది చెప్పారు. మరి సార్లో ఉన్న యునిక్ క్వాలిటీ ఆ చిరునవ్వు. సార్ గురించి నేను ఒక ప్రత్యేక క్వాలిటీస్, ద ఫస్ట్ వన్ జోవియల్ పర్సన్. ఇందాక చెప్పినట్లే ఎప్పుడూ కూడా ఉల్లాసంగా ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. అసలు ఏ చీకు చింత, నాకు ఏ సమస్య లేదు అన్నంత ఆనందంగా ఉంటూ ఉంటారు. ద సెకండ్, an empathetic person understand others feelings and pains and emotions. ఎదుటి వారి యొక్క బాధను కానీ వాళ్ళ యొక్క భావాలను కానీ ఫీల్ అయ్యి తన వంతు సహాయాన్ని అందించడంలో ముందుంటారు. నెంబర్ 3, a gentle person. ఈ స్కూల్లో పనిచేసినప్పుడు నేను గమనించింది, సార్ విద్యార్థులని దండించినది మనం వేళల్లో లెక్కబెట్టచ్చు. అంటే అంత ఓర్పు సహనంతో ఉంటారు. మరి కోపం అనేది చాలా అరుదు, సార్కి కోపం అనేది చాలా దూరంగా ఉంటుంది. వెరీ జెంటిల్ పర్సన్. నెక్స్ట్, ఎ సింపుల్ పర్సన్. సింప్లిసిటీ, మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ. ఎంత నిరాడంబరంగా ఉంటారంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఈ ప్రాంగణంలోకి తెలియని వ్యక్తులు వస్తే ఆ పైన ఫ్లెక్సీ చూసి వీళ్ళల్లో సన్మాన గ్రహీత ఎవరో అది చూస్తే కానీ కనిపెట్టగలరు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చూస్తే ఎవరైనా సరే ఫలానా వ్యక్తి అంటే ప్రత్యేకంగా ఇప్పుడు మనం చూస్తేనే అర్థమవుతుంది ఎంత సింపుల్గా ఉన్నారు. సూటు బూటు అంది అట్లా ఎక్స్ట్రా అపియరెన్స్ లేకుండా ఎంత సింపుల్. ఇట్ ఇస్ ద సింప్లిసిటీ, మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలన్న నైజం సార్ని చూస్తే తెలుస్తుంది, ఇది అక్షర సత్యమని. నెక్స్ట్, రెస్పాన్సిబుల్ పర్సన్. ఇందాక మన అధ్యక్షుల వారే అన్నారు, సార్ మరి కన్స్ట్రక్షన్ అప్పుడు ఎంతో దగ్గర ఉండి మరి కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు ఎంతో రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు. మరి నేను ఈ స్కూల్లో గమనించింది ఏంటి అంటే, సార్ ప్రతి ఒక్క గృహానికి వెళ్ళి సమ్మర్ హాలిడేస్లో ఆ విద్యార్థులని మా స్కూల్లో చేర్పించండి అని వెళ్ళి అడిగేవారు. అంతేకాకుండా స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత మన ఎస్పీ సార్ కానీ లీలాకృష్ణ సార్, రమణ సార్ ఉన్నప్పుడు స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఒక స్కూల్ మెంబర్స్ అందరూ ఒక టీమ్గా వెళ్ళి అక్కడ 5th క్లాస్ ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి మా స్కూల్లో 6th క్లాస్ చేర్పించండి అని వాళ్ళని, అంటే ఈ స్కూల్ స్ట్రెంత్ పెరగడానికి చాలా కృషి చేశారు. మాస్టర్ ఒక మాట అనేవాళ్ళు, నేను రిటైర్డ్ అయ్యేలోపు ఈ స్కూల్ స్ట్రెంత్ 500 చేసి వెళ్ళాలండి అని. అంటే నేను ఇక్కడ వరకు ఉన్నప్పుడు దాదాపు 430 ఉంది, ఇప్పుడు నియరెస్ట్గా 500 అవుతుంది, దానికి దగ్గరగానే ఉందని నేను భావిస్తూ ఉన్నాడు. అంత రెస్పాన్సిబుల్గా తనకు అప్పగించినటువంటి వర్క్ని సార్ ఎంతో అవలీలగా చేయగలుగుతారు. నెక్స్ట్, యూనియన్ లీడర్గా మరి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయడమే కాక మమ్మల్ని కూడా అప్పుడప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. రండి టీచర్ గారు, మరి మీరు కృషి చేస్తే కదా నెక్స్ట్ భావి ఉపాధ్యాయులకు మేలు జరిగేదని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, పలానా అక్కడ ఏదన్నా సమ్మె ఉన్నా, ధర్నా అన్నా, ఏదైనా సమస్యల గురించి పోరాటం చేయాలి అని మాకు చెప్తా ఉంటారనమాట. నెక్స్ట్, ఎ గ్రేట్ టీచర్.
మనం ఇదివరకు కొటేషన్స్, ఏ గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్, ఏ గ్రేట్ టీచర్ హూ లవ్స్ టు లెర్న్. సార్ ఎప్పుడూ కూడా ఒక నిరంతర విద్యార్థిగానే ఉంటూ ఎందరో విద్యార్థులకి తన విద్యను అందించారు. స్వామి వివేకానంద గారు ఒక కొటేషన్ చెప్తారు, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని ఇక్కడ ఇప్పటి వరకు ఇదే పాఠశాలలో 33 సంవత్సరాలు పనిచేసి, ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి తనకున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులతో షేర్ చేసుకున్నారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి కూడా విద్యార్థుల పట్ల కొన్ని ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉండాలి. మరి తన సర్వీస్ని అంతటినీ కూడా మరి ముగించుకొని రేపటి దినాన పదవీ విరమణ చేయబోతున్నారు. మరి పదవీ విరమణ సార్ని ఇంకా మనం స్కూల్లో అంటే 2 months అంటే వస్తారు, ఆ తర్వాత వస్తారో రారో కూడా తెలియదు. మరి సార్ యొక్క సేవలు మనం కోల్పోతున్నామని చెప్పొచ్చు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి కూడా కొన్ని విద్యార్థుల పట్ల కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. కంపల్సరీగా ఎవ్రీ టీచర్ మస్ట్ హ్యావ్ సమ్ క్వాలిటీస్. వాళ్ళు ఏంటంటే కేరింగ్, ఫస్ట్ వన్ ఈజ్ కేరింగ్. కేరింగ్ అంటే విద్యార్థుల పట్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి, వాళ్ళని జాగ్రత్తగా పరిశీలించాల. ఏంటి పరిశీలన అంటే, సార్ ఏం చేసేవాళ్ళు అంటే, నేను చెప్పగలను, ఇక్కడ ఉన్న ఈ పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క కుటుంబ నేపథ్యం సార్కి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని పిలిచి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫినాన్షియల్గా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఎంతో పిలిచి చక్కగా వాళ్ళ నుంచి సమాచారాన్ని సేకరించి పలానా కుటుంబం ఇలా అండి అని తన యొక్క ఇన్ఫర్మేషన్, అంటే విద్యార్థుల పట్ల ఎంతో కేరింగ్గా ఉంటారు. అదే చదువు కూడా. నెక్స్ట్ కమ్యూనికేటింగ్ అంటే ఎవరైనా సరే విద్యార్థులు సరిగ్గా చదవలేకపోయారని, ఎందుకు చదవలేదన్న కారణాలను వెతికి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడతారు, పిలిపించి మాట్లాడతారు. స్కూల్కి ఎవరైనా పేరెంట్స్ వస్తే ముందు ఉండి ఆ పిల్లవాడి గురించి క్షుణ్ణంగా తల్లిదండ్రులకి చెప్పగలిగిన కమ్యూనికేటింగ్ కెపాసిటీ సార్లో ఉంది. నెక్స్ట్ కాన్సన్ట్రేటింగ్, ఏకాగ్రత. అంటే బోధనలోనే ఏకాగ్రత కాదు, క్లాస్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరి మీద సార్ కాన్సన్ట్రేషన్ ఉండిద్ది. దీనికి ఒక ఉదాహరణ నేను చెప్పగలుగుతాను. ఏంటి అని అంటే, మేము ఎప్పుడైనా పేట్రియాటిక్ సాంగ్స్ నేషనల్ ఫెస్టివల్స్కి నేర్పించాలి అని అనుకుంటే, మరి అనురాధ టీచర్ గారు నేను పిల్లల్ని ఒక 10 minutes లేదా వాళ్ళ గేమ్ పీరియడ్లో కానీ డ్రిల్ పీరియడ్లో కానీ అలా పిలుస్తూ ఉంటాము. పిల్లల్ని పిలిపించి ఇది ప్రాక్టీస్ చేసే సందర్భంలో మా నెక్స్ట్ పీరియడ్ ఏంటంటే, సార్ శివప్రసాద్ సార్ గారు పంపించరండి, తర్వాత నేర్చుకుందులే అంటే దట్ ఈస్ ద కాన్సన్ట్రేట్. సార్ ఒక కెరీర్ అడ్వైజర్గా మరి విద్యార్థుల జీవితాల్లో ఎన్నో వెలుగులు నింపిన గొప్ప గుణం సార్ది. డాక్టర్ అబ్దుల్ కలాం గారు అంటారు, ఏమైంది, నిజమైన ఉపాధ్యాయుడు విజ్ఞానాన్ని ప్రసరించడమే కాదు, తన వ్యక్తిత్వాన్ని కూడా ప్రసరించాలి. మరి సార్ తన విజ్ఞానాన్ని ప్రసరించడమే కాకుండా తన వ్యక్తిత్వాన్ని కూడా విద్యార్థులలో ప్రసరింపచేసి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఒక రోల్ మోడల్ అయి ఈనాడు ఒక బెస్ట్ టీచర్గా ప్రతి ఒక్క విద్యార్థుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారనమాట. ఈ ఇన్విటేషన్ ఒకసారి ఎవరి దగ్గర ఉంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, సార్ ఫోటో చక్కగా స్మైలింగ్ ఫేస్ ఉంది. ఈ ఇన్విటేషన్లో 2 కొటేషన్స్ ఉన్నాయి. 2 కొటేషన్స్ మరి ఎవరు సెలెక్ట్ చేశారో కానీ తెలియదు, కానీ ఈ 2 కొటేషన్స్లో చక్కగా 2వ కొటేషన్ చూసినట్లయితే, రిటైర్మెంట్ ఈజ్ ద బ్లాంక్ షీట్ ఆఫ్ పేపర్, ఇట్ ఈస్ ద ఛాన్స్ టు రీడిజైన్ యూ ఇంటూ సంథింగ్ న్యూ అండ్ డిఫరెంట్. ఈ కొటేషన్ నాకు చాలా నచ్చింది. ఇప్పుడు సార్ ఆఫ్టర్ రిటైర్మెంట్, సార్ లైఫ్ a blank sheet of paper. ఈ లైఫ్ అనేది ఒక బ్లాంక్ షీట్ ఆఫ్ పేపర్. మరి ఇప్పుడు సార్కి ఒక ఛాన్స్ వచ్చింది ఆ బ్లాంక్ షీట్ ఆఫ్ పేపర్ని రీడిజైన్ చేసుకొని తనలో ఉన్నటువంటి న్యూ క్వాలిటీస్ కానీ తర్వాత ఏదైనా ప్రత్యేకంగా క్రొత్తగా తను
చేసి ఆ బ్లాంక్ షీట్ ఆఫ్ పేపర్ని తిరిగి రీడిజైన్ చేసి దాన్ని ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అంత మాత్రమే కాదు, రిటైర్మెంట్ లైఫ్ తర్వాత మరి సార్ ఇదే చిరునవ్వుని కొనసాగిస్తూ మరి అందరినీ నవ్విస్తూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మరి ఈ రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా మరి ఒకసారి సార్కి విషెస్ తెలియచేసుకుంటూ ఐ విష్ ఎ వెరీ హ్యాపీ రిటైర్మెంట్ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.